రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. ప్రియురాలి కోసం భార్య కాళ్ళు చేతులు నరికేశాడు ఒక భర్త. అంతేకాకుండా భార్య మీద ఈ విధంగా దాడి చేసి ఇద్దరు పిల్లల్ని కూడా ఎత్తుకొని ఇంట్లో నుంచి పారిపోయాడు. సో ఈ ఘటన ఇప్పుడు జనగాం జిల్లాలో జరిగింది. స్థానికంగా ఇది కలకలం సృష్టిస్తుంది. అసలు ఏం జరిగింది, ఎందుకు భార్య పైన ఇలా దాడికి పాల్పడ్డాడు, అలాగే పిల్లల్ని ఎక్కడికి తీసుకొని వెళ్ళిపోయాడు, ఇప్పుడు దీనికి సంబంధించి అసలు ఏం జరిగిందో ఒకసారి డీప్ గా చూద్దాం. సో ఇది వచ్చేసి జనగాం జిల్లా ఓబుల కేశవపురం అనే ఒక గ్రామంలో చోటు చేసుకుంది. ఇక్కడ మహేందర్ రెడ్డి అలాగే మాధవి వీళ్ళిద్దరు కూడా దంపతులు. అయితే వీళ్ళిద్దరికి కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఇతను మహేందర్ రెడ్డి మరొక మహిళతో ఎఫ్ఐఆర్ సాగిస్తున్నాడు కొంతకాలం నుంచి అని చెప్పేసి అటు భార్య మాధవికి తెలిసింది. సో నిలదీయడం మొదలు పెట్టేసింది. లేదు, నువ్వు ఇలా కొంతకాలం నుంచి కూడా వేరే మహిళతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నావు, అది నాకు తెలిసింది, నిజమేనా కాదా అని చెప్పేసి అలా భార్య ఆ మహేందర్ రెడ్డిని నిలదీయడం అయితే మొదలు పెట్టేసింది. సో ఈ విషయం అటు భార్యకు తెలియడంతో అటు మహేందర్ రెడ్డి కూడా తరచుగా భార్యతో గొడవలు పెట్టుకోవడం మొదలు పెట్టేశారు. ఎప్పుడు వాళ్ళ దగ్గర ఈ టాపిక్ వచ్చినా కూడా వాళ్ళిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయిపోయాయి. సో అలా తరచుగా వాళ్ళ మధ్య గొడవలు జరుగుతూ ఉండడం అయితే జరిగింది. అయితే ఒకసారి గొడవ కాస్త ఇంకెక్కువ అయిపోయింది, తీవ్రతరం అయిపోయింది. సో అటు మహేందర్ రెడ్డి కూడా ఇక కోపంతో ఊగిపోయాడు. ఇక ఏం చేయాలో అని చెప్పేసి ఆలోచిస్తున్న టైంలో ఈ భార్యని వదిలించుకుంటే ఇక బాగుంటుందని చెప్పేసి అతను డిసైడ్ అయ్యి భార్య యొక్క కాళ్ళు చేతుల్ని నరికేశాడు. ఇద్దరు పిల్లల్ని కూడా తీసుకొని ఇంట్లో నుంచి పారిపోవడం జరిగింది. సో అక్కడ నుంచి పరారైపోయాడు. అయితే ఆమె భార్య మాధవి ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చింది. ఇలా వేరే మహిళతో అతను ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు, నిలదీసినందుకు నా కాళ్ళు చేతులు నరికేశాడు, నా ఇద్దరు పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడో తెలియదు, పట్టుకెళ్ళిపోయాడు, నన్ను చంపడానికి ప్రయత్నించాడని చెప్పేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చింది. ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే మొదలు పెట్టేశారు. సో ఇక్కడ ఒక గుడ్ న్యూస్, ఓ బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. అంటే ఈ మధ్య కాలంలో ఇటువంటి సంఘటనలు రిపీట్ జరుగుతున్నప్పుడు భర్తలు వేరే మహిళతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నప్పుడు ఆ ప్రియురాల కోసం భార్యల్ని చంపేస్తున్న సంఘటనలు చూస్తున్నాం. ఇక్కడ అలాంటి సంఘటనలే రివర్స్లో కూడా జరుగుతున్నాయి. ప్రియుడి కోసం భార్యలు భర్తల్ని చంపుతున్న సంఘటనలు కూడా మనం చాలా కొంతకాలం నుంచి కూడా డిస్కస్ చేస్తూ వస్తున్నాం. అలా జరుగుతున్నాయి. అయితే ఈ కేసులో వచ్చేసరికి భర్త ఇక్కడ దాడికైతే పాల్పడ్డాడు కానీ చంపలేదు, కాళ్ళు చేతులు మాత్రం విరగొట్టేశాడు. సో అలా ఒక క్రూరత్వానికి అయితే పాల్పడ్డాడు, ఒక క్రైమ్కి అయితే పాల్పడ్డాడు. అయితే చంపలేదు, మరి అదొకటి గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఆ తర్వాత ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అయితే ఇచ్చింది. ఇప్పుడు వాళ్ళు గాలిస్తున్నారు ఆ మహేందర్ రెడ్డి కోసం. అతని పిల్లల్ని ఎక్కడికే తీసుకెళ్ళిపోయాడు, ప్రియురాలు ఉందా, ప్రియురాల దగ్గరికే వెళ్ళిపోయాడా, వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడికైనా పారిపోయారా అని ఈ యాంగిల్లో అయితే పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఇలా భార్య మీద దాడి చేయడం అయితే జరిగింది. సో భార్య మీద దాడి చేసిన తర్వాత ఆమె తీవ్రమైన నొప్పితో స్పృహ కూడా కోల్పోయింది. స్పృహ కోల్పోయి అక్కడికక్కడే పడిపోయిన తర్వాతే అతను మరి చనిపోయిందని చెప్పేసి డిసైడ్ అయిపోయి ఇంకేం చేయకుండా పిల్లల్ని తీసుకొని పారిపోయాడా, లేకుంటే చంపకూడదు ఇంతే దాడి చాలు అని చెప్పేసి పిల్లల్ని తీసుకొని పారిపోయాడా అన్న విషయంలో క్లారిటీ లేదు. కానీ భార్య పడిపోయిన తర్వాత, స్పృహ తప్పి పడిపోయిన తర్వాత పిల్లల్ని తీసుకొని పారిపోవాలని చెప్పేసి డిసైడ్ అయితే అయిపోయాడు. సో అలా ఈ కేసులో ప్రియురాలి కోసం భార్య కాళ్ళని చేతులను అయితే విరగొట్టేశాడు. ఈ విధంగా భర్త ఒక క్రూరత్వానికి అయితే పాల్పడ్డాడు. సో రీసెంట్ టైంలో ఇటువంటి సంఘటనలు, ఈ అక్రమ సంబంధాలకు సంబంధించి భార్యాభర్తల మధ్య విభేదాలు ఇవి చాలా సర్వసాధారణంగా జరుగుతూ అయితే ఉన్నాయి. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఈ మధ్య కాలంలో భార్యలు కూడా, లేకుంటే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా వేరే ప్రియుడి కోసం అని చెప్పేసి పెళ్లి చేసుకోబోయే అబ్బాయిని చంపేయడమో, లేకుంటే భర్తను చంపేయడమో, లేకుంటే పిల్లల్ని చంపేసుకోవడమో, ఇటువంటి సంఘటనలు కూడా రిపీటెడ్గా అయితే జరుగుతూనే ఉన్నాయి. సో రోజుకొకటి, లేకుంటే వారంకొకటి, నెలలో కొన్ని ఇలా వరుస పెట్టి రిపీటెడ్గా దేశవ్యాప్తంగా కూడా జరుగుతూనే ఉన్నాయి. సో దీనిపైన మనం మాట్లాడుతూనే ఉన్నాం. సో ఇప్పుడు అదే ఇటువంటి ఘటన ఇప్పుడు జనగాం డిస్టిక్లో కూడా జరిగింది. సో పోలీసులు అయితే ఇప్పుడు అతనికి సంబంధించి అతను ఎక్కడికి పారిపోయాడని చెప్పేసి గాలింపు చర్యలు అయితే చేపట్టాడు. సో మరి అటు పిల్లల్ని కూడా తీసుకొని పారిపోయాడు కాబట్టి పిల్లల్ని ఏమన్నా చేశాడా, లేకుంటే ఆ ప్రియురాలతో కలిసి పిల్లల్ని తీసుకొని ఎక్కడికన్నా వెళ్ళిపోయాడా, ఆమె మాధవి ఎవరైతే భార్య ఉందో సో తను చేస్తున్న ఆరోపణలో నిజమెంతుంది, నిజంగా ప్రియురాలతో సంబంధం ఉందా లేదా, ఇవన్నింటినీ కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం అయితే మొదలు పెట్టారు. సో ఈరోజు రేపు అయితే అతనికి సంబంధించిన ఆచూకీ అయితే లభ్యమయ్యే అవకాశం ఉంది. సో అతను పారిపోయిన వేలో ఎక్కడైనా సీసీటీవీ ఫుటేజ్ ఉన్నాయా లేవో అవన్నీ కూడా చెక్ చేస్తున్నారు. అతని మొబైల్కి సంబంధించి ఎక్కడెక్కడ వెళ్ళాడు అని చెప్పేసి ట్రాక్ చేస్తూ ఉన్నారు.
సో అతనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేయడం అయితే మొదలు పెట్టేశారు. సో ఒక 1-2 డేస్లో అతన్ని పట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇలా క్రైమ్కి అయితే పాల్పడ్డాడు. వాళ్ళ భార్య కూడా తనని చంపడానికి ప్రయత్నించాడు అని చెప్పేసి పోలీసులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మర్డర్ అటెంప్ట్గా కేసు నమోదయ్యే అవకాశం అయితే ఉంది. సో యాంగిల్లోనే ఇప్పుడు పోలీసులు చూస్తూ ఉన్నారు. మరి ఏదేమైనా ఈ మహేందర్ రెడ్డి దొరికిన తర్వాతే ఇంకా క్లారిటీ వస్తుంది ఈ కేసుకు సంబంధించి. సో ఇటువంటి ఒక క్రూరత్వానికి అయితే అతను ఒడిగట్టాడు. సో ఇక్కడ మరి అతను ఎప్పుడు దొరుకుతాడు, పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడు, అసలు ఆ ప్రియురాలు ఎవరు, ప్రియురాలు ఉందా లేదా, మరి ఇంతలా ఆమె మీద దాడికి పాల్పడడానికి అదే రీజనా, లేకుంటే ఇతర ఏమన్నా ఫ్యామిలీ గొడవలు ఉన్నాయా, ఈ యాంగిల్లో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అంటే కొన్నిసార్లు ఫ్యామిలీ గొడవలు కూడా ఇటువంటి వాటికి కారణం అవుతూ ఉంటాయి. అవి వేరే ఏదైనా కారణాలు కూడా కావుండొచ్చు. సో అక్రమ సంబంధాలే కాదు, కొన్ని ఫ్యామిలీ గొడవలు కూడా కొన్నిసార్లు మనం చూసాం. హెల్త్ ఇష్యూస్ వల్ల పిల్లల్ని చంపేసి ఆ తర్వాత వాళ్ళే ప్రాణాలు తీసుకోవడం ఇటువంటివి జరిగాయి. అలా చాలా రీజన్స్, కుటుంబ కలహాలు ఇటువంటివి ఉండడం వలన కూడా ఇటువంటి క్రైమ్, ఇటువంటి ఘాతుకాలకైతే పాల్పడుతూ ఉంటారు. సో మరి ఆ నేపథ్యంలో ఇప్పుడు మహేందర్ రెడ్డి అలాగే ఈ మాధవి దంపతులకు సంబంధించి ఏం జరిగింది, కుటుంబ కలహాలే కారణమా లేకుంటే ఈ అక్రమ సంబంధాలు కారణమా, ఆ పిల్లల్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు, ఇవన్నీ కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్లు తొందరలో తేలే అవకాశం అయితే ఉంది. సో అతను తేలిన తర్వాత, ఆ మహేందర్ రెడ్డిని పట్టుకున్న తర్వాత సో అతని వర్షన్ ఏంటి అనేది కూడా మనకు వినబడుతుంది. సో మరి దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ రావాలంటే ఇంకొక 1-2 డేస్ అయితే మనం వెయిట్ చేసి అయితే చూడాలి. సో ఏం జరిగిందో ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మరొకసారి మాట్లాడదాం.